సర్పంచ్ గారు బాగా యాక్టివ్ అయ్యారు, మేడం కూడా. ఐఏఎస్ అయితే చెప్పాల్సిన పర్లేదు, మంచి ఇంకా సపోర్ట్తో ఉన్నారు, కూడా ఇంకా అద్భుతంగా ఉన్నారు. మా శేఖర్ ఏమనుకుంటున్నట్టే నాకు డిపార్ట్మెంట్ కాదు, వడ్డించడమా లేదా ఉండడమా లేదని చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఇందాక డౌట్ రేస్ చేసుకెళ్ళి వాయిపుట్లా ఆగుతామా ఆపుతాను. సో ఇది రీఛార్జ్ లెవెల్లో ఆగకూడదని ఒక అర్థార్థం జరిగింది. సరైన సమయంలో పురుడు పోసింది. సో ఇది పురుడు పోసిన తర్వాత పెంచాల్సిన బాధ్యత మనది. చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. రెక్కలు వచ్చిన పక్షులు ఏం చేస్తాయి, ఎగిరిపోతాయి. మనం మళ్ళీ ఎగిరిపోవద్దు, ఇక్కడికే రావద్దు. సో నేర్చుకున్నట్టుగా మనం ఇంకా కొన్ని పంచాలి. సో మనకి బయట కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది మనం ప్రాక్టీస్ చేయడానికి మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో, మన స్కూళ్ళలో ఉన్న ఇది మందికి ఇతరులకు చెప్పేదానికంటే ముందు మనకి మనం తయారవడంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రతి పాయింట్ నేను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసిన, స్టార్టింగ్ వచ్చినప్పుడు మాట్లాడడానికి భయపడ్డాడు. సో వాడిన పదం మళ్ళీ నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. నాకున్న రోగం అనుకోండి, అంటే ఎవరు యాటిట్యూడ్ దగ్గర నుంచి మాట్లాడే ప్రతి విషయాన్ని వింటా అబ్జర్వ్ చేస్తున్నాను. అదొకటి బాగుంటుంది. ప్రతిదీ అందరి లోపల అట్లాంటిదే అబ్జర్వ్ చేస్తుంది. బట్ అందరి దగ్గర మంచి డెవలప్మెంట్ ఉన్నది. అంతకు మించి ఆసక్తి ఉంటే కానీ ఇంత దూరం రా. వాళ్ళ ఆదివారం చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి ఇంటి దగ్గర. సో చిన్న రీసెర్చ్ లాగా జరుగుతున్నటువంటి పని దీనికోసం మళ్ళీ మీరు రచించినట్టే మీరు ఏదో చేయాలని ఆలోచన ఉంది, తపన ఉంది. సో మీరు స్వతహాగా లేకపోతే ఇంకో కార్యానికి జోడించాలన్న ఆశయం కూడా మీ లోపల ఉంది. సో ఇది ఆగేటువంటి సమస్య ఏం లేదు. ఎందుకంటే అటువంటి సమాజానికి ఏదో చేయాలని సంకల్పం ఉన్న వల్ల కొద్దిమంది కలయిక ఇది. సో ఇట్లాంటి ప్రతి కలయిక ఇంకో కొత్త విషయానికి నాంది పడుతుంది. సో అట్లా జరిగింది. బట్ ఇంకా మనం తప్పకుండా ముందుకెళ్తాం. చాలామంది సమాజంలో మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అది తీసుకున్న సహాయాన్ని తిరిగి సమాజానికి అవసరమైన రూపం ఇవ్వాలి. రెండోది సేవ రెండు రకాలు ఉంటాయి. మనందరం చూసుకుంటాం, రాజకీయ నాయకులు చాలా తెలుసు. ఒకటి ఎదుటి వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నప్పుడు చేయడం ఒకటి, లేదా నీ దగ్గర ఉండి నేను పంచిపెట్టాలనుకున్నప్పుడు చేయడం ఒకటి. మనం మొదటికే దగ్గరలో అవసరం వాళ్ళ యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టి చేసేదే సేవ. అంటే సేవ కూడా ఏమనుకోవద్దు, నేనైతే నేను బాధ్యత అనుకుంటాను. సేవ అనేది సేవ ఎప్పుడు కాదు, అవతల వాళ్ళు మనకిస్తున్నటువంటి అవకాశం. చాలా సందర్భాలలో ఎంతో కాన్ఫిడెన్స్ మేము కార్యక్రమాలు పోతామంటే గుడి కార్యక్రమాలకు పోతున్నప్పుడు గుడిలో కార్యక్రమం నిర్మాణం చేయటప్పుడు డబ్బులు అడగడానికి పోతాం. నేను నా ప్రాక్టికల్ విషయాన్ని మీకు ముందు చూస్తున్నాను. అంటే ఏమాత్రం బేస్ వాల్యూ లేదు సమాజంలో. మనకి 15 లక్షల సంగతి అప్పటికీ కాన్ఫిడెన్స్ ఉన్నది. కట్టడానికి పోయినాం అంటే ఊళ్ళో ఉన్నాం, ఒక దగ్గర ఉన్నటువంటి పెద్ద మనుషులు మనకి ఎవరో తెలుస్తుంటారు కదా. సో పలానా ఆయన దగ్గర ఉంటే కొత్త గొప్ప ఆర్థికంగా సహకరిస్తారు. కానీ మన లోపల బలమైన విశ్వాసం ఉంది, ఏదో ఒక గొప్ప కార్యం చేస్తున్నాం, ఆ కార్యంలో వాళ్ళకి మనం భాగస్వామ్యం ఇస్తున్నాం. ఎందుకంటే వాడు పైసలు ఇవ్వలేదు అనుకో మన మంచి కార్యక్రమానికి, వాడు దావకాలను పెట్టాడు, దావకాలను పెట్టి తిట్లు తింటాడు వాడు. అది మనకు తెలుసు. అటువంటి అడగలేదు. పోయినాం, ఒకసారి పోయినాం, రెండోసారి పోయినాం, మనం మూడోసారి పోయినప్పుడు ఇంకో ఆ ఫేస్ ఫీలింగ్స్ చేంజ్ అయిపోయినాయి. నేను అప్పుడు డిసైడ్ అయిపోయాను, నేను దగ్గరికి నేను మళ్ళీ పోను, ఒక్కొక్కసారి పైసలు అడగడం ఇస్తాను. మీరు నమ్మండి నమ్మకపోతే కరెక్ట్ 3 ఏళ్ళ తర్వాత పైసలు పట్టుకొని వచ్చి మన దగ్గర నేను ఇస్తా డబ్బులు తీసుకోవాలి. నా పిల్లలు డబ్బులు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తుంటే మన పని పైన అంత విశ్వాసం మనకు ఉండాలి. అది ఏ పని అన్నట్టు మనం పని చేస్తున్నాం, ఆ పనికి అంత విశ్వాసంతో మనం చేసినప్పుడే ఆ లోపల ఉన్నటువంటి ఆ ఎనర్జీ మనకి పైకి లేదు. బట్ ఇది చిన్న కార్యమే కావచ్చు, అక్కడ రేపు పొద్దున మనం ఎదిగిన తర్వాత ఇంకొంతమందికి సాయం చేయాలనుకోటి నుండి మనకి మనం తయారు చేసుకున్నటువంటి దాంట్లో మనం ఉంటాం. అంటే సంకల్ప రీసెర్చ్ సెంటర్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పబ్లిక్ స్పీకింగ్ మీదనే కాదు, స్కిల్స్ డెవలప్మెంట్ మీద. కానీ ఒక 1 year వరకు దీని మీదనే మనం పనిచేయాలి. పబ్లిక్ స్పీకింగ్ మీద చేసిన తర్వాత మిగతా వాటికి వెళ్తాం. చాలా రకాలుగా గ్రామీణ యువత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అట్లాంటి వాళ్ళని కోల్పోయారు. సమాజం చాలా కోల్పోయింది. ఇప్పటికీ అట్లాంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి సాధనలో మొట్టమొదటి మనం చెప్పేది ఏంటంటే మనం అందరికీ ఇందాక సంజయ్ గారు ఫ్రీగా ఏంటి మనం ఫ్రీ ఇచ్చినా ఇంకొక రకం ఇస్తున్నాం. ఎట్లా అంటే ఎవరికైతే అవసరమో వాళ్ళకి నీడీ డిజర్వింగ్ టాలెంట్. అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, కొద్దిగా గొప్ప ఆర్థికంగా నిజంగా ఉండాలి. అట్లా చేయడం వల్ల
ఆ సమాజం నుంచి తనకు అవసరమైన సమయంలో తీసుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా తిరిగి ఉంచుకోడు సమాజంలో. ఎందుకంటే ఆ రాళ్లలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని మనం ఆదరించు. బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరు సహాయం చేస్తే తీసుకొని చివరి క్షణం వరకు. అబ్దుల్ కలాం గారు అయితే మాట్లాడుతుంది వాడు ఏ సందర్భంలో ఒక దగ్గర స్టూడెంట్స్ కోసం ఆయన ఉపన్యాసం చనిపోయాడు. చివరి క్షణం వారికి ఇవ్వడమే నేర్చుకున్నాం. బట్ అట్లా ఎవరు ఊరికి ఉండవు. అట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడానికి ఈ సెంటర్ మనం ప్రారంభం చేద్దాం. ఇది ఒక రీసెర్చ్ సెంటర్ లాగానే పేరు కూడా తర్జన భర్జన జరిగింది. అందుకే సంకల్పం. నేనైతే అదే వాడతాను. సంకల్పం మంచిదైతే శక్తి వెతుక్కుంటూ వస్తుంది. ఒకటి మన సంకల్పమే మన ఇక్కడ పిల్లలకి ఈ రెండే విషయాలు చెప్తాను. అంటే నేను బీదవాన్ని, నా కుటుంబం బీదది, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకుంటలేరు, నా నా వంశంలో అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి ఎందుంటుందో అదేది అన్ని బలాలు. సంకల్పం ఒక్కటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది, విలువైనది, శక్తివంతమైనది, ఖరీదైనది కూడా. అంటే దానితోటే మనం ప్రారంభం చేయాలి. అర్థం చేసి దీనికి సంకల్పం పెట్టుకున్నాం. ఆగకూడదు. ప్రతి నెల అనుకున్నామా 2 నెలల ఒకసారి జరుగుతుందని. దానికి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటారు, తోడు ఇంకా కావాలి. ఇది జరుగుతూనే ముందుకు పోతుంది. ఎందుకంటే ఇందాక ఒక మాట చెప్పాం, మనం ఇది నేర్చుకోవడానికి పట్టుకోలేదు అని కూడా స్వాగపరలం కాదు. ఉండదు, ఎంత ఇస్తుందో పెరుగుతుంది. ఇది జాగ్రత్తగా చూడండి. ప్రారంభంలో మనం ఒక విషయం చెప్పాం. చిన్నపిల్లలకు కూడా చాలా సందర్భంలో వచ్చే క్యాంపులు చెప్తాం. ఎప్పుడు కూడా నేర్చుకోవాలని అలా చెప్పే ఉదాహరణ ఏంటంటే, నేనైతే రెగ్యులర్ కదా చెప్తాను. ఎందుకంటే అది చాలా అవసరం పిల్లలకి. 100 రూపాయలు మన దగ్గర ఉన్న అమ్మమ్మ తాతలు ఇస్తే 10 రూపాయలు అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, ఇంకెన్ని మిగులుతాయి? 90 ఈజీ చెప్తారు పిల్లలు. అలా చెప్పేది ఏంటంటే, ఈ 90 రూపాయలు ఈ జేబులో ఉన్నదానికంటే నువ్వు 10 రూపాయలు అవసరమైనటువంటి వాళ్ళకి ఇచ్చినావు కదా, అది నేను తెట్టులేను కాబట్టి. బట్ దీనివల్ల నాకు ఇమీడియట్గా ఏం రాకపోవచ్చు. ఇమీడియట్గా నీకు నాకు పెట్టుబడి పెట్టినా నాకు ఏం రాకపోవచ్చు. కానీ దాని బలం మనని ఒక రకమైనటువంటి లోపల నుంచి పెడతాం. అట్లా లేదు అనుకో. ఈ దేశంలో మహాత్మా గాంధీ ఆ సమయంలో స్వతంత్రం చేస్తున్నప్పుడు, ఒకవేళ ఇప్పుడు మనం పూజించాలంటే ఆయన పీరియడ్లో ఉన్నటువంటి టాటాని, బిర్లాని, అంతకంటే గొప్ప ధనవంతులను పూజించాలి. వాళ్ళ ఫోటోలు పెట్టుకొని అక్కడ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఆ పరిస్థితిలో లేదు. ఇక్కడ ఈ దేశంలో ఎప్పుడు కూడా త్యాగానికి, సమర్పణకి బలాన్ని ఇచ్చింది. అంటే ఏది నేర్చుకున్నా తిరిగి సొసైటీకి ఇవ్వాలి. ఆ ఫీలింగ్ కూడా మనం నేర్చుకుంటే ఎక్కువ నేర్చుకోగలుగుతాం. ఇష్టం అని అనుకున్నప్పుడు ఇంకెక్కువ బలం వస్తుంది. ఆటోమేటిక్ తెలవకుండా వచ్చేస్తుంది, అన్నీ కలుస్తాయి. ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేని ఎవరు కాదు. కానీ డబ్బులు ఉండి కూడా 3 పూటలు తినలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తెలుసుకోలేదు. 3 పూటలు తిన్నా సరే నిద్రపోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకనంటే ఇంతసేపు స్వార్థం ఆ బుద్ధుతున్నట్టు. మీరు ఇచ్చేవాళ్ళని చూడండి, ఆయన ప్రశాంతంగా ఇట్లా ఉన్న వాళ్ళు కొంతమంది ఇట్లా పడుకునేది, తిన్నదంతా మంచిగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కాబట్టి ఎప్పుడు ఇవ్వడం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ సంకల్ప యొక్క ఆలోచనే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ. దాంతోపాటు ఇంకోటి చెప్పే పెద్దవాళ్ళు ఏంటంటే, దానాలలో ధనంలో కూడా రెండిట్లలో కూడా విద్యనే శ్రేష్టమైనది. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం, అన్నేన క్షణిక తృప్తి యావచ్చేవంటి విద్యాదానం. సో మన దగ్గర అందరం అన్నదానాలు ఆ పూటకే పదిస్తారు, తర్వాత ఆ పుట్టుకుని అయిపోతుంది. విద్యాదానం చేసాం అనుకోండి, అది ఎప్పుడు కాలకాలపై ఇచ్చుకుని కదా. బట్ ఇది దానాల్లో శ్రేష్టమైనది, ధనంలో కూడా అంతే. బట్ ఈ విషయాలను మనం దృష్టిలో ఉంచుకొని సంకల్పం దాంట్లో మీరు అందరూ యాడ్ అయ్యారు. ఒకసారి చెప్పిండ్రు దీంట్లో 3 కేటగిరీస్లో మనం గత 18 ఏళ్ళ నుంచి అదే రకంగా ఇక్కడ క్యాంపులు జరుపుతూ ఉంటాం. ఎందుకంటే ఒక వ్యక్తి కానీ, ఒక 2 వ్యక్తులు కానీ ఒక పెద్ద కార్యాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అవసరం ఉండదు. అంటే అంత తీసుకోపోలేదు. అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. సమాజానికి ఉపయోగపడదు, కలెక్టివ్గా చేయాలి. అందుకని ఈ మొత్తం వ్యవస్థ నడపడానికి AAAలో చెప్పిన ప్రారంభంలో స్టార్టింగ్ ఇంతకుముందు కూడా మనం చెప్పినాం. అడ్మినిస్ట్రేషన్, అకామిడేషన్, అకాడమిక్స్. సో దీంట్లో మీరు దేనికి సూట్ అవుతామని అనుకుంటే దాంట్లో మీరు సమయ సమర్పణ చేస్తే బాగుంటుంది. రెండోది
మనం అందరం సమర్పణ భావానికి వస్తే అన్ని అందరికి వీలు కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఇది కూడా రెగ్యులర్గా చెప్పే విషయం ఉంటుంది. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎంత దీనస్థితిలో ఉన్నా, ఎంత ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కూడా 3 రకాలుగా సమాజానికి మనం సమర్పణ చేసే అవకాశం అందరికీ ఉంటుంది. 1 సమయం, 2 సంపద లేదా జ్ఞానం. సంపద ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి సమయం ఉండదు, ఇక్కడ సంపాదన ఉంటుంది కాబట్టి కదా. సంపాదన ఎక్కువ లేదు, కుదరలేదు, సమయం ఉంటుంది, సమయం ఇస్తారు. ఈ 2 లేవు, నడవలేని పరిస్థితి ఉన్నది, ఏం చేయలేదు ఉంటున్నప్పుడు ఉన్న దగ్గర నుంచే మనం సమర్పణ చేయాలి. కానీ అవకాశం అందరికీ ఉంది. చూడండి, మీకు ఏం లేని దగ్గర నుంచి ఇంత స్థాయి వరకు అందరికీ సమర్పణ చేయాలి. అది మనం నేర్చుకున్నది ఏది కూడా తప్పకుండా తిరిగి సమాజానికి ఇవ్వడం కోసమే నేర్చుకుంటున్నామనే ఫీలింగ్తో మీరు నేర్చుకోండి. మీకు తొందరగా వస్తుంది, ఆ శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి సంకల్పంలో ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కావాలి. ఎవరు వీళ్ళందరూ ఏమంటారు? మెంటర్స్. అది మనలాంటి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలు చాలామందికి చిన్న చిన్న గైడెన్స్ లేని కారణంగా తప్పుదారు పడుతుంది. మీరు మేము పుట్టినప్పుడు అట్లా లేదు. అప్పటి వరకు బార్ అండ్ రెస్టారెంట్ల వరకు ఎవరైనా పోయి తాగానికి ఇబ్బంది పడేటోళ్ళు. ఇప్పుడు అది కాస్త ఊర్లోకి బెడ్ షాపుల్లో వచ్చింది, పెద్దలు తాగేటోళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, నాకు తెలిసి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 8th 9th పిల్లలు గంజా తాగుతారు. ఇది గ్యారంటీ. సో ఇది రూపుమాపాలంటే ఎక్కడో దగ్గర మనం ప్రారంభం చేయాలి. మనకి తెలియక ఫ్రెండ్షిప్లో దోషులు వెళ్ళిపోతున్నాడు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. అంటే కొద్దిమందినన్నా మనం లైఫ్ని ఆపాలంటే ఒక చిన్న స్పార్క్, 1 idea కెన్ చేంజ్ యువర్ లైఫ్ అనే ఒక ప్రొఫెషన్ ఉంది. సో ఒక చిన్న స్పార్క్ ద్వారా మనం మారవచ్చు, మన మాట ద్వారా మనం మారవచ్చు. అంటే మనం మాటే మంత్రం, మాటే యంత్రం, మాటే తంత్రం, మాటే తంత్రం అని అన్నాం. బట్ దాని నుంచి ఏమన్నా కావచ్చు, మనందరం మాటకారులను కావాలి. ఎప్పుడు ఎట్లా మాట్లాడాలని దాని గురించి పెట్టలేదు. ఒక్కసారి వచ్చేటట్టు కాదు, సాధన జరగాలి. అందుకే ఈ సాధన ఉంటే ఆ సాధన చేయాలంటే మీకేం కావాలి? సంకల్పంగా. ఈ సంకల్పాన్ని మనమే స్వార్థపరులను కాదు కాబట్టి ఏం చేయాలి? సమాజాన్ని తీసుకుపోవాలి. అట్లా సంకల్పం చేసిన సాధకుల యొక్క సమ్మేళనం ఇది. ఇది సమ్మిళితం, సజ్జనుల సమ్మిళితం, ఒక స్వశక్తి కోసం, ఒక స్వకార్యం కోసం జరుగుతున్నటువంటి సమ్మిళితం. మొదటి దాని నుండి చాలా మంది రోడ్డు వచ్చింది, నాకు ప్రారంభం నాకు నేర్చుకున్నది క్లాస్కి వచ్చింది ఎక్కువ కదా, మళ్ళీ తిరిగి ఆదివారం పూట ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఎక్కడ ఉంటారు డౌట్ వచ్చింది. అని మీరందరూ మీ వల్ల మీ కుటుంబాలు బాగుపడతాయి. ఫస్ట్ మీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ తప్పకుండా బాగుంటుంది. వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ